నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం మొదలై నిన్నటికి 1049 రోజులైందండి. ఈ రోజు 1050 రోజు. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, పత్రాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కవిల్లాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజు శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులారమణ పాలిట అమృతం. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ 1049 రోజు. ఓ రోజు మన గ్యాప్ వచ్చింది మధ్యలో, గమనించండి. మీరు గమనించి ఉండకపోవచ్చు. ఇక్కడ 14వ తేదీ సెలవు కదండి, మనం కూడా సెలవు. అందుకని ఇవాళ 1049 రోజు అండి. 1049 రోజా? 1116 రోజులకు డిజైన్ చేయబడింది. ఇంకా 67 రోజులు ఉంటది. ఓహో, 1049 రోజులేనా? ఓకే, సరే గురుగారు.
అంటే ఒక రోజు మనం సెలవు పెట్టాం కదా, మీరు లెక్కేసుకుంటాం అంతే. కనుక ఓకే గురుగారు, ఓకే అండి. 2024 జనవరి 17వ తేదీన ఈరోజు మనము ఈ యొక్క సిద్ధి, మోక్ష సిద్ధి పార్ట్ 3 తెలుసుకోబోతున్నాం అనుకుంటాను. మోక్ష సిద్ధి అంటే భగవద్గీత సారాంశం అంతా తెచ్చి ఇక్కడ పెట్టింటాడు అనమాట. గీతా సార యోగం అంటారు దీన్ని. గీతా సార యోగంలో ఏకాధ్యాయంలో మళ్ళీ భగవద్గీత సారానంతా తెచ్చిపెట్టి 50వ శ్లోకం వరకు చెప్పి ఒక 4 శ్లోకాల్లో కంప్లీట్ గా టోటల్ భగవద్గీత సారం పెడతారు. అటువంటి ఈ తరుణంలో మనము ఈ యొక్క 18వ అధ్యాయం 46వ శ్లోకాన్ని తెలుసుకునే దానికి ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల శూరత్వము ఆత్మ పనికై అనేటటువంటి 172వ పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞాన యజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కంద పద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కంద పద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞాన యజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? శూరత్వము ఆత్మ పనికై వైరాగ్యము గురుని గొల్చు వర్తనకెప్పుడున్ ఈ రీతి వృత్తి గల్గిన నారీ నరులేగి చొరరె నరకములోనన్. ఇందులో పదవ భజనలో కాస్త అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. గురుగారు, పద్యాలు, కంద పద్యాలు కానీ ఏదైనా ఒక ఛందస్సులో రాసినటువంటి పద్యాలు ఎప్పుడు కూడా కవి చెప్పదలుచుకున్న అర్థాన్ని చెప్పడానికి ఛందస్సుకి భంగం రానియకుండా పదాలు ఈ పక్క పక్క మార్చి పెడతారు. దాన్ని ఆ సంబంధిత పరిపూర్ణ ప్రబోధ తెలిసినటువంటి వారే దాన్ని ఇప్పాలి. అందుకని కప్పి చెప్పేది కవిత్వము, విప్పి చెప్పేది విమర్శ అంటారు. అదే గురుగారు, ఇది కప్పి చెప్పారు ఈ పద్యంలో. ఇప్పుడు నేను మీకు విప్పి చెబుతానండి. ఆత్మ పనికై అంటారు కాబట్టి అదేదో జీవాత్మ పరమాత్మ అనే అర్థంలోకి వెళ్ళిపోతారు చాలా మంది. అందుకని ఆత్మ పనికై అంటే అర్థం ఏంటంటే అబద్ధపు గుర్తునే నేను పూజారి వెంకటేశానికి అటాచ్ అయిన నేను, ఆ నేను ఆత్మ పనికై అంటే అర్థం. అది డూప్లికేట్ నేను. ఇక్కడ దానికి మనకు అన్వయంలో చదువుతాను, మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. అదే దృష్టికోణం మారని నేను కాదండి, దృష్టికోణం మారని నేనండి. అదే వింటారు. దృష్టికోణము మారని నేను. ఏ మాత్రం మామూలుగా మిగతా జంతుజాలాలతో ఉండేటువంటి అహం ఏదైతే ఉందో, అబద్ధపు గుర్తు ఏదైతే ఉందో, ప్రపంచాన్ని నిజమనుకుంటూ ఉన్న నేనైతే ఏదో ఉందో, అజ్ఞానం ఏదైతే ఉందో ఆ నేను గురించి చెప్పారు. నేను ఇప్పుడు అన్వయం చేసి చదివితే మీకు తెలిసిపోతుంది. అంటే ఆ భావంతో మీరు చూస్తేనే అర్థం అవుతుంది. ఇప్పుడు మాటికి మనం ఆత్మ అనే మాట ఎక్కడ కనపడినప్పటికీ అదేదో బయలు, బట్ట బయలు, పరిపూర్ణము, పరమాత్మ అని పోకూడదు. ఆ పద్యంలో ఈ పక్క పక్క ఉండే పదాలను బట్టి దాన్ని అన్వయించి చెప్పాలి, తెలుసుకోవాలి. అందుకే కదా భగవద్గీతలోనే సారాంశాన్ని పెట్టుకుని మిగతా గ్రంథాలంతా ఎత్తుకొని తిరిగేవాడు ఎట్టవాడు తెలుసా? వేమన చెప్తాడు, ఇంటియాలి విడిచి ఇలజార కాంతల వెంట తిరుగువాడు వెర్రివాడు, పంట చేలు విడిచి పరిగ ఏరిన ఎట్లు విశ్వదాభిరామ వినురవేమ అంటాడు వేమన.
భగవద్గీతలో అన్ని సర్వకళల సారాంశాన్ని పెట్టుకొని భగవద్గీతలో ఏమి లేదని మిగతా గ్రంథాలు ఏదేదో పట్టుకుని తిరిగేటువంటి వాళ్ళని మనం ఏం చెప్తాం? అదే అండి. భగవద్గీత సంవత్సరాలు అధ్యయనం చేసి శివరామ దీక్షితి అని రాసినటువంటి బృహద్వాసిష్టకర్త అచల సిద్ధాంత నిర్ధారణ ఉద్ధారకులు అయినటువంటి శివరామ దీక్షితుల వారు భగవద్గీతల శ్లోకాలని అన్ని చోట్ల ఉదహరించి దాని నిండా ఈ శ్లోకాలే ఉన్నాయి. అదేనండి. అట్లా ఉంటే మనం వేరే చోట పరిగెత్తుతున్నాం. అదేనండి. అదే విధంగా ఇక్కడ చూడండి, ఆత్మ అంటే గుర్తుపెట్టుకోండి, అబద్ధపు గుర్తు అని అర్థం, అజ్ఞానం అని అర్థం అండి. నేను అన్వయం చేస్తాను చూడండి. ఆత్మ పనికై శూరత్వము అని చదువుకోవాలి. పదాలు మార్చలేదండి చూడండి. శూరత్వము ఆత్మ పనికై అంటే ఆత్మ పనికై శూరత్వము అని లెక్క. ఆత్మ పనికై శూరత్వము గురుని గొల్చు వర్తనకు ఎప్పుడు వైరాగ్యము. ఇట్లా మొదటి పదాన్ని. అదేనండి. ఈ రీతి వృత్తి కలిగిన నారీ నరులు నరకలోకమునన్ ఏగి చొరరే. ఇది అన్వయం. కొన్ని పద్యాలు అన్వయానికి సరిపోతాయి, కొన్ని పద్యాలు మార్చి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అదే అది ఇది సాంస్క్రిట్ దీని ప్రకారం మార్చి చేసినట్టు మరి కాదండి. సంస్కృతిలో కూడా అంతే కదా గురుగారు, ఎట్లాగే వస్తుంది కదా. ఛందస్సు గురులగువులు రాగం కుదరటం కోసం వాళ్ళు గురులగువుల కూర్పు కోసం అట్లా పెడతారు. అది అదేనండి. ఇంకా క్లియర్ గా చెప్తాను మీకు. ఇప్పుడు శూరత్వము అంటే రెండో అక్షరం ఏమొచ్చింది? రా వచ్చిందా? అవునండి. మెయిన్ ఈ పద్యంలో ఎందుకు ఆ పదాన్ని ఎలా వాడారో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శూరత్వము అంటే రెండో అక్షరం రా వచ్చింది. అవును. నెక్స్ట్ వైరాగ్యంలో రా వచ్చింది. ఈ రీతి రా వచ్చింది. అవును. నారీ రా వచ్చింది. అవును. ఇవి 4 పాదాల్లోనూ వరుసగా దీన్ని ప్రాస అంటారు. ప్రాస కోసం ఇది అంతేదా, ఇంకేం లేదు. అదే పద్య కోసం, పద్య లక్షణాల కోసం అట్లా పెడతారు. దాన్ని మనం అంటే ఈ యొక్క సద్గురు బోధామృతం తెలిసినటువంటి వ్యాఖ్యాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దాన్ని విప్పి చెప్పాలి. మనం ఎప్పుడు కూడా బోధ నేర్చుకోవచ్చు ఎంతైనా. మన ఇష్టం వచ్చినట్టు పద్యాలు, ఛందస్సులు, వృత్తాలు, శ్లోకాలు మనం రాసే ప్రయత్నం చేయకూడదు. అదే అండి. అది భాషలో పట్టు సాధించిన వాళ్ళ సలహాతో చేయాలి. అనుభవానంద స్వామి ఇప్పుడు ఏం చదువుకోలేదు, అయినప్పటికీ ఆయన సద్గురుమూర్తి ద్వారా ఉపదేశాన్ని పొంది తీసుకుని బ్రహ్మాండ కంద పద్యాలు, మరి మిత్ర కందార్థాలు చక్కగా రాశారు. వారికి బోధ మీద ఉండే పట్టు వల్ల అవన్నీ కూడా వచ్చేస్తాయి క్లియర్ గా. కాబట్టి నేర్చుకుని చేశారు. ఎంత ఏం చదువు లేకపోయినా కూడా వాళ్ళు నేర్చుకుని చేశారు, కరెక్ట్ గా పెట్టారు అవన్నీ. చూసుకోండి ఇప్పుడు భావం చూడండి. ఆత్మ పనికి శూరత్వము అంటే భౌతికమైన సంపాదనలు సంపాదించుటకు అజ్ఞానం చేత చేసేటటువంటి పనులకు మాత్రం పట్టుదల ముందు వస్తాడు. మీకు దీని హెడ్డింగ్ చెప్పలేదు కదా, ఇంకా హెడ్డింగ్ చెప్తాను. గురువాక్య నిర్లక్ష్యము కూడదు, అది హెడ్డింగ్. అదేండి. దీని శీర్షిక అండి, గురువాక్య నిర్లక్ష్యము కూడదు. ఇది ఈరోజు 172వ కంద పద్యానికి శీర్షిక. 1049వ రోజు గమనించండి. ఆత్మ పనికై శూరత్వము అంటే అర్థం ఏంటంటే తన ఇంటి ఆస్తిని పెంచుకోవడానికి గాని, తన భౌతికమైన సౌకర్యాలను పెంచుకోవడానికి గాని ఏదైనా పని ఆలోచన వచ్చినప్పుడు పరిగెత్తి చేస్తాడు. గురువాక్యాన్ని ఆచరించి పాటించేదానికి మాత్రం వెనక్కిపోతాడు. అదే అండి. గురుని గురించి వర్తనకు ఎప్పుడు వైరాగ్యం. ఈ వైరాగ్యం అంటే కూడా అదేందో వివేకము వైరాగ్యం, ఆ వైరాగ్యం కాదు ఇది. అందుకే ఎన్నిసార్లు చెప్పాల్సి వచ్చింది మీకు. అదేనండి. అక్కడ వివేకము వైరాగ్యము, సమాధి షట్క సంపత్తిలో వైరాగ్యం అంటే అర్థం ఏంటంటే ప్రపంచం మీద వైరాగ్యం. అది ఈ వైరాగ్యం అది కాదు, గురువాక్యం మీద వైరాగ్యం. అదేనండి. గురువాక్యాన్ని ఆలోచించాలంటే వానికి అసలు బుర్రకే ఎక్కదు. అది వేప కాయలాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆత్మ అనే పదానికి అజ్ఞానమైన తాను అనే అర్థము. ఈ పద్యంలో వైరాగ్యము అనే పదానికి అర్థం ఏంటంటే విరక్తి.
వేదాంతం గురించి కాసేపు మాట్లాడండి. అతను నాకు నిలబడలేడు, కొంచెం వెళ్ళిపోతాడు. అతని గురించి చెప్పేటువంటి పద్యం ఇది. అది కాసేపు మీరు ఆత్మ పరమాత్మ ఈ ప్రపంచం ఎట్ట వచ్చింది, కళలోతో వచ్చిన శరీరం అని ఎందుకు అంటున్నారు, పరిపూర్ణం అంటే ఎరుకంటే ఏమైనా చర్చ పెట్టండి. వాడు నిలబడలేడా? ఉంటారండి, అసలు దాంతో అసలు పాల్గొనలేడు. అదేవిధంగా ఇప్పుడు చెప్పేటువంటి వక్తలు కూడా దాన్ని అర్థం పర్థం లేకుండా చెప్తూ ఉండడం వలన వెనకాల నుంచి అందరూ ఒకరొకరు వెళ్ళిపోతున్నారు. చెప్పేటోడికి కూడా దాన్ని అంత క్లారిటీగా తెలియడం లేదు. అది ఇంపార్టెంట్. తెలుసుకొని చెప్పాలండి. ఇది వీడు ఎట్టున్నాడు, వాడు ఈ రెండుకి అతీతంగా ఉండేవాడు మాత్రమే రెండింటిని తనిగా చెప్పగలడు. అది విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆత్మ పనికై సూరత్వము అంటే తన సొంత పనులకు అని అర్థం. అది తన సొంత పనులకు, సొంత భౌతికమైన సౌకర్యాలకు ఏదైనా పొందేదానికి హుషారుగా ఉండడం, గురువాక్యాన్ని పాటించడానికి, గురువు దగ్గరికి పోవడానికి వెనకడుగు వేయడం, ఈ రీతి వృత్తి కలిగిన ఇటువంటి చేష్టలు కలిగి ఉండేటువంటి, ఇటువంటి స్వభావం కలిగి ఉండేటువంటి నారి గాని నరుడు గాని, నారీ నర అంటే చూడండి, అర్ధనారీశ్వరుడు అంటే అక్కడ శివుడు అని అర్థం. ఇక్కడ నారీ నరులు అంటే స్త్రీలు గాని పురుషులు గాని, వాళ్ళు స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే వాళ్ళు జనన మరణాల్లో మాత్రమే తిరుగులాడుతూ ఉంటారు. నరక లోకమున ఏగి చొరరే త్రివిధం నరకస్యేధం. 3 రకాలు నరకానికి దారులు, రోడ్లు వేసుకుంటున్నారు వీళ్ళు. అరే నాయన గురువాక్యం వినరా బాబు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ అదే వద్దు అంటారు. అదే కుప్ప శాస్త్రం అయితే గైకొందము అని రాస్తాడు మన కృష్ణప్రభులు కూడా. అట్లా వీడు అట్లాంటి పుస్తకాలు అయితే చూస్తాడు, చదువుతాడు. ఇట్లాంటి పుస్తకం దగ్గరికి రాలేడు. పోనీ రాలేడన్నైనా మన డిపార్ట్మెంట్ లో మా తెలుగు మాస్టర్ లాగా కరెక్ట్ గా చెప్పేసిపోతే పర్వాలేదు. ఎవరైనా నా కోసం వేదాంత చర్చకి ఎక్కడి నుంచి వచ్చేసారంటే ఆయన గుమ్మని లేచి పుస్తకం దూరం వెళ్ళిపోతాడు అంతే. అంటే అర్థం కాకుండా దాన్ని వినకూడదు. గురుముఖంగా తెలిసినప్పుడు దాని కథ వేరు. ఇదేందో ఈ సబ్జెక్ట్ మనకు సంబంధం లేనిదిగా ఉంది, ఇది మనకు అర్థమయ్యేది కాదు కదా అని వెళ్ళిపోతాడు. మధ్యలో ఎప్పుడన్నా కనపడ్డాడంటే ఈ పదాలకు ఒక అర్థం అడుగుతాను, తెలుగు పండితులు కదా అని. ఇప్పుడు ఆయన మాట అంటారు, అది అన్న అది ఆ తత్వశాస్త్రం తెలిసిన వాళ్ళకు మాత్రమే ఆ పదానికి సరైన అర్థం తెలుస్తుంది అన్న. నన్ను అడుగు బాబు, చూడు ఎంత డీసెంట్ గా చెప్పారు చూసారా. అంటే నాకు సంబంధం లేని వ్యవహారంలో నేను జోక్యం చేసుకోకూడదు అనేది ఆయన ఫిలాసఫీ. కరెక్ట్ అది. అట్లా ఈ చర్చ మొదలైతే ఆయన చెప్పాను కదా మీకు, బాలాజీ సింగ్ శిష్యులు వచ్చారని నా దగ్గరికి. వారు మధ్యాహ్నం వరకు లౌకిక విషయాలపైన, గురు పరంపర పైన ప్రశ్నించారు. మధ్యాహ్నం నుంచి ఎవ్వట్లేరు. వచ్చే వాళ్ళు కూడా దాన్ని వెళ్ళిపోతున్నారు. ఆయన అడిగే ప్రశ్నలు, నేను చెప్తున్న సమాధానాలు అది సామాన్యులకు అర్థం కాదు. అది అదేలేండి. నేను కూడా అటువంటి వాళ్ళు అడిగితేనే అవి మీరు అడిగితేనే ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ చెప్తున్నా. అసలు నేను కూడా చెప్పలేనండి ఆ విషయం. మీకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. కాబట్టి ఆ భావం సంక్షిప్తంగా చూడండి. ఒక వ్యక్తి తన సొంత పనులు చేయటలో కలిగినటువంటి పట్టుదల గురుసేవా కార్యక్రమాలందు లేకపోతే, వైరాగ్యం ప్రదర్శిస్తే, ఇట్లాంటి ప్రవర్తన ఉండేటువంటి స్త్రీ గాని పురుషుడు గాని, అంటే ఆడ గాని మగ గాని ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళు జనన మరణాలకు సంబంధించిన నరకంలో కూలిపోతారు. జాగ్రత్త, గురువుని చేరండి, త్వరగా గురువుని చేరండి. గురువుని చేరకుండా ఉండేవాడికి ఎందుకు వాడికి చేరడం లేదంటే త్రికరణాల్లో కన్ఫ్యూజన్ గా ఉంటాడు వాడు. త్రికరణాలు అంటే మనసు, మాట, శరీరం, ఈ మూడింటిని ఒక చోట చేర్చేటువంటి, ఒకే చోట శక్తిని ప్రదర్శించేటువంటి నేర్పు వాడికి లేదు. అది ఎలా ఉంటుంది అనేది తర్వాత 173వ పద్యంలో తెలియజేస్తాను. అట్లా గురుగారు. నెక్స్ట్ శీర్షిక ఇప్పుడే చెప్పేస్తాను, శీర్షిక మర్చిపోతాను, రేపు చెప్పేది ఇప్పుడే చెప్పేది. త్రికరణ శుద్ధి లేమి. త్రికరణ శుద్ధి ఎట్టుంటది అది 2 పద్యాలు ఒకేసారి చెప్తారు కూడా రేపు. ప్రభు నాగేశ్వరరావు కలిసి చూసుకోండి. 173, 174 చెప్తాను రేపు. ఓకే గురుగారు. త్రికరణ శుద్ధి లేమి ఎట్టుంటది, త్రికరణ శుద్ధి ఉంటే ఎట్టుంటుంది, ఈ 2 పద్యాల గురించి మనం రేపు 1050వ ఎపిసోడ్ లో చూస్తామండి. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనం 18వ అధ్యాయంలో మోక్ష సిద్ధి పార్ట్ 3 అనుకుంటాను ఇవాళ. గురుగారు
మోక్ష సిద్ధి పార్ట్ 3. ఉమ్, మనం నేను జరిగినటువంటి సంక్షిప్త సమాచారం తెలుసుకుని 46వ శ్లోకానికి వెళ్ళబోతున్నాం. ఉమ్, నేను మనకు మోక్ష సిద్ధి పొందినటువంటి వాడు ఎలా ఉంటాడు, ఆ, ఎలా మోక్ష సిద్ధి అతనికి లభించింది, ఎక్కడి నుంచి వచ్చిందా, అతనిలో అవగాహన కలిగిందా అనే విషయాలు 9-18 ఉదాహరణలు చూసాం. ఉమ్, ఈ 48వ ఎపిసోడ్ లో మోక్షం అంటే 3 ముచ్చట్లు చూసాం. అది కాకుండా 9 లక్షణాలు చూసామండి. ఉమ్, అదే ఇది స్వే స్వే కర్మణి అభిరత సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యదా విందతి తచ్ఛృణు. ఉన్నట్టుగా చెప్పేస్తా విన్నాయన అని చెప్పి చాలా చక్కగా మనకు మొత్తం 3 ముచ్చట్లను 18 రకాలుగా చెప్పారండి. ఉమ్, అంటే స్వే స్వే కర్మని వాళ్ళ వృత్తి ధర్మాలని, వాళ్ళకి ఏ వృత్తి అప్పచెప్పబడిందో ఆ వృత్తి ధర్మాలని చక్కగా నిర్వర్తిస్తూనే గురువాక్యాన్ని పాటించేటువంటి వాళ్ళు రాజయోగులు. వాళ్ళు ఏ స్థితిలో ఉండినప్పటికీ, వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నప్పటికీ, వాడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నా, చెప్పులు కుడుతూ ఉన్నా, అంతేందుకు 2 ఒకటే కదా. ఆ, చెప్పులు కుట్టినటువంటి అబ్రహాం లింకన్ రాజ్యాన్ని పరిపాలించాడు. ఉమ్, చెప్పులు కుడుతూ ఉన్నప్పటికీ, రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పటికీ, జనక మహారాజు వలె మటన్ కొడుతున్నప్పటికీ, ధర్మ వ్యాధుడి వలె ఉమ్, ఇట్లా పరిపూర్ణతను చెంది ఉంటారు. వాడు మోక్ష స్వరూపుడే, వాళ్ళ కొత్తగా మోక్షం పొందే అవసరం లేదండి ఉమ్, అనేది మనకు నిన్నటి వరకు తెలుసు. దాని సారాంశాన్ని ఇప్పుడు తెలుసు. అలా గురుగారు. ఈ విధంగా ఎవరికైతే యోగ్యముకు కర్తవ్యములుగా ఉంటారో, ఉమ్, నిన్న చెప్పినటువంటి 18 ఉదాహరణలు ఆ, అవి ఈశ్వరునికి ఇష్టము, గురువుకి ఇష్టము. ఉమ్, అది గురువుకి ఇష్టం, బాగా గమనించండి. ఉమ్, ఆ విధంగా ఉండాలా. ఉమ్, చెప్పిన 18 ఉదాహరణలు ఎలా చెప్పినా అటు ఉండాలా. ఆ రకంగా ఉండాలి. ఉమ్, అది తనంత తానే అతను ఎక్కడుంటే అదే తీర్థం. అదే గురుగారు. ఉమ్, అటువంటి ప్రవర్తన కలిగిన వ్యక్తి ఎక్కడుంటే అదే కాశీ, అదే రామేశ్వరం. అంతే. అట్టి కర్మలను ఆచరించుట ఈశ్వరుడు తనంత తానే లభించినట్టు లెక్క వాడికి. అంటే తానుగానే ఈశ్వరుడుగా ఫీల్ అవుతాడు వాడు. ఉమ్, అటువంటి వాడు మాత్రమే అలా ప్రవర్తించగలడు. ఉమ్, ఇప్పుడు రమణ మహర్షి ఇంట్లో సహజంగా ఉండేటప్పటికి, అరుణాచలం పోయినప్పటికీ తేడా చూడండి. ఉమ్, ఇంట్లో ఉండేటప్పుడు ఆయన స్కూల్లో ఏం చేసేవాడంట అంటే, రమణ మహర్షి ఉమ్, గురువు గారు చెప్పేది అంటే పాఠం చెప్పేది సరిగా వినలేకపోతున్నాడని వెనకాల ఒక శీల కొట్టి గోడకి ఉమ్, జుట్టు దానికి కట్టేవాడంట. అవును, చెప్పారు మీరు ఒకసారి. ఎందుకని శ్రద్ధగా అది లౌకికమైన చదువుని చదివేదానికి ఆయనకు నిద్ర వచ్చేస్తాను. అది జన్మతః ఆధ్యాత్మికంగా ఉండేటువంటి అతనికి లౌకికమైన విద్య రుచించలేదు. ఉమ్, అది ఇండేదానికి నిద్ర వచ్చేస్తాను. ఉమ్, నిద్ర వచ్చినట తూగినప్పుడు దాన్ని మేలుకొని అట్టన్నా చూద్దామనే ఉద్దేశం జుట్టు నిద్రపై గోడ కట్టుకున్నాడంట శీల కొట్టి. ఉమ్, మరి అదే మరణ అనుభవము అంటారు కదా ఆయనకి. ఉమ్, అదే మరణ అనుభవం జరిగినప్పుడు అక్కడ వెంకటరామన్ పోయి అందులో సాక్షాత్తు సద్గురుమూర్తి వెలిశాడు. ఉమ్, అంటే ఇప్పుడు వెంకటరామన్ ఎక్కడికి పోయినాడు అంటే సహజంగా ఆయనకు అనుభూతి జరిగింది. ఉమ్, మరణ అనుభవం అంటే అది మరణ అనుభవం అంటే దేహం చచ్చి పుట్టడం కాదండి. అది ఇప్పుడు అందరికీ అది అవకాశం ఉంది. అది ఆయనకి అది ఆ వెంకటరామన్ చచ్చిపోయినాడు, ఆడుండేటువంటి భగవాన్ రమణ మహర్షి అని మనం పిలుచుకుంటున్నాం. దాన్ని అవతారం అంటారు. అంతే అంతే, అవును. ఆ విధంగా ప్రతి మనిషి కూడా అది ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే అంతఃకరణం అనేది అంత స్పష్టంగా అతనికి తెలిసిపోయింది కాబట్టి. ఇప్పుడు వాళ్ళమ్మ కన్న తల్లి అతని దగ్గర చివరి దాకా ఉంది కదా. కొడుకని ఉన్నిందా భగవంతుడని ఉన్నిందా చూడండి. కొడుకని అని ఉంది, అతను భగవంతుడని అని కూడా ఉంది, రెండు. కొడుకని ఉన్నింది వాళ్ళ ఇంట్లో, పోయి పిలిచి కూడా చూసింది. నాకు ప్రపంచమే తల్లి, పరమేశ్వరుడే తండ్రి, నేను పరమేశ్వరుని బిడ్డ, నువ్వు కూడా పరమేశ్వరుని బిడ్డ అని ఆయన పెన్సిల్తో రాసి చూపించాడు. కాబట్టి అమ్మ నువ్వు తల్లి కాదు నేను బిడ్డ కాదు, అదంతా నిమిత్త కారణం, వ్యవహారం, నాటకం ఇదంతా అని ఆవిడకి 2 మాటలు రాసేటప్పటికి ఆవిడ భగవంతుడికి దాసేహమై, అరే నా కొడుకుగా భగవంతుడే జన్మించాడు అనుకుని ఆమె అక్కడే కాలం గడిపింది చివరి వరకు. అది కరెక్ట్. అంతేగాని ఊరికే ఆవిడ తలకాయ పైన చేయి పెట్టేసినాడు, ఆయన నుంచి మోచం ఎత్తుకొచ్చినాడు, ఆయన కర్మలు లేవుడుగా, ఇదంతా కట్టుకథలు. ఎంత
ఈమె నా కడుపును జన్మించినటువంటి ఈ బిడ్డ సాక్షాత్తు భగవంతుడేనని చెప్పి అక్కడ కాలం గడిపిందే తప్ప, అంటే ఆయన ఎక్కడుంటే ఆ ప్రవర్తన కలిగినటువంటి మీరు ఉండేటువంటి ప్రదేశం కూడా వింటున్న ప్రతి శ్రోత కూడా ఆ ప్రవర్తన కలిగి ఉంటే, నువ్వు ఉండేదే రామేశ్వరం, నువ్వు ఉండేదే కాశీ, నువ్వు ఉండేదే అరుణాచలం. అది మోక్ష సిద్ధి గురించి ఇక్కడ చెప్తాండే విషయం. క్లియర్ అండి? క్లియర్ గురుగారు. ఇప్పుడు ఈ మహాత్ములందరూ గురుగారు ఉన్న ప్లేస్ ఇచ్చిపెట్టి ఇంకో చోట వెళ్ళడానికి గల కారణం ఏంటి? మలయాళ స్వామి గాని, రమణ మహర్షి గాని, ఆయన అరుణాచలం వెళ్ళారు, ఈయన వ్యాసాశ్రమం వచ్చారు, ఇట్లా చాలా మంది మహానుభావులు షిర్డీ సాయి. ఇదంతా కారణం ఏంటంటారు? అదేనండి, దానికి ప్రత్యేక ఒక కారణం ఉండదు. అంటే బంధం ఈ విషయ ప్రపంచం నుంచి దూరంగా వెళ్ళాలని అనుకోవడం అట్లేం లేదండి. విషయ ప్రపంచం నుంచి దూరంగా వెళ్ళాలని వాళ్ళు అనుకోవడం కాదు, అతని నుంచే విషయ ప్రపంచం ఆటోమేటిక్ గా దూరం అయిపోతుంది అంతే. వాళ్ళు వెళ్ళేది ఏం కాదు. అదేలేండి. మరణ అనుభవం వచ్చిన తర్వాత అతను ఏమంటాడు? అంతా ఒకటే అంటాడు. అతనికి రెండోది లేదు, అతను వెళ్ళినాననే స్పృహ కూడా అతనికి లేదు. అంటే అంటే గత జన్మ లింక్స్ ఉంటాయంటారా గురుగారు అందులో? ఆ గత జన్మ లింక్స్, ఈ జన్మ లింక్స్ అంతా కూడా అది తెలిసేంత వరకే ఉంటాయని నేను ఎలా చెప్తాను? ఉదాహరణ మాత్రం ఇక్కడ చెప్తాను నేను. అదే ఏరి కోరైన అరుణాచలం వెళ్తాం అనేది నాకు అది అర్థం కాలేదు. ఎట్టకి మలయాళ స్వామి కేరళ ఇట్స్ పెట్టి యాశాశ్రమం రావటం కూడా అర్థం కాలేదు. అదేనండి, అది అప్పటికి కలిగినటువంటి అప్పటికి దైవాన్ని తెలుసుకోవాలనే కుతూహలం అంతే. అది కుతూహలం. అవునండి, అది క్లారిటీ ఇస్తావునండి. ఇప్పుడు బుద్ధుడికి కూడా కలిగింది. కట్టుకున్న భార్యను కన్న కుమారుడిని వదిలేసి 13 సంవత్సరాలు ఉన్నాడు అడవిలో. అవును. తర్వాత నాడే ఉండిపోయినాడా? మళ్ళీ వచ్చేసినాడు. సంఘంలో జీవించాడు. సంఘంలోనే జీవిస్తూ తన భార్య బిడ్డల దగ్గరే భిక్ష తీసుకుని జీవించాడు. అవును. అతన్ని చూసి రాజ్యంలో ఉండే రాణి యువరాణులు కూడా భిక్షువుగా మారారు. అతనే మారమని చెప్పలే. అది అదే విధంగా రమణ మహర్షి ఒకసారి పోయిన తర్వాత అతనికి ఆ అనుభూతి అలాగే కొనసాగింది కాబట్టి మళ్ళీ ఇంటికి రావడం మానేశారు. అది అయితేనేమి అక్కడ పోయి కాపురం పెట్టింది వాళ్ళమ్మ. అవును. కాబట్టి మన గౌతమ బుద్ధుడు వచ్చి అదే ఇంట్లో భిక్ష తీసుకుని అందరికీ చెప్పిన సందేశం నాలాగా మీరు పోవద్దండి అని. అది ప్లేస్ మారింది, వ్యక్తులు మారారు. ఓకే, సరే వినండి. ప్లేస్ మారి వ్యక్తులు మారినప్పటికీ తత్వం మారదండి. తత్వం మారదు. ఇప్పుడు మీరు ఇంటికి ఎందుకు పోలిక చేస్తున్నట్టు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అక్కడ ఉండేట్టుగా ఉన్నది. చూడండి, గౌతమ బుద్ధుడు సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడుగా వచ్చి ఎక్కడికి పోనవసరం లేదని చెప్పాడు. రమణ మహర్షి వాళ్ళమ్మ అలా పోయే వాళ్ళని పట్టుకోవద్దండి అని చెప్తా ఉంది. ఇది మీరు అడిగిన దానికి సమాధానం. ఓ, అది అంతే కదా. గౌతమ బుద్ధుడు సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడుగా మారి అదే ఇంట్లో భిక్ష తీసుకుని ప్రపంచం అంతా నాకు ఒకటే అన్నాడు. ఇంట్లో నుంచి వెళ్ళిన రమణ మహర్షి గురించి మీరు అడిగారు, మలయాళ స్వామి గురించి అడిగారు. ఇంట్లో నుంచి వెళ్ళినటువంటి రమణ మహర్షి అంటే వెంకటరామను రమణ మహర్షి అయిన తర్వాత కూడా ఇంటికి పిలుచుకొని వద్దామని వాళ్ళమ్మ పోయింది అలగమ్మ. ఇంటికి పిలుచుకొద్దామని చెప్పిపోతే ఆయన ఒక్క వాక్యం ఊరికే రాసి చూపించాడు. అమ్మ, ఎవరు తల్లి ఎవరు తండ్రి అందరూ కూడా భగవంతుని బిడ్డలమే, అందరూ సమానమే, ఈ ప్రపంచం లేనిది ఉండేదేదో ఉంది, అందులో మనమంతా సమానమే, తల్లి తండ్రి ఇదంతా ఒక నాటకం అమ్మ అని చెప్పి ఆయన రాసి చూపించాడు పేపర్ పైన. ఆవిడ భగవత్ సాక్షాత్కారాన్ని పొందింది. ఓహో, భగవంతుడే నా కుమారుడుగా జన్మించాడా అంటే ఇప్పుడు నేను ఇంకా నాకు భగవంతుడికి తేడా ఏముంది? అంతేలేండి. కాబట్టి అట్లా పోయిన వాళ్ళని మీరు ఇంటికి పిలిచాల్సిన అవసరం కూడా లేదు. అట్లా పోయిన వాళ్ళని ఇంటికి పిలవాల్సిన అవసరం లేదు. అవును. మరి నాకు అది వైరాగ్యం అని తెలియదు, ఏం తెలియదు. కానీ నేను 8వ తరగతి చదివేటప్పుడు నేను 10 రోజులు తిరుమలలో ఉంది. కర్పూరం అమ్ముకొని బతికిపోతాను లేని వెళ్ళిపోయినా నేను. తర్వాత నేనే వచ్చేసాను, నేనే మా ఇంటికి లెటర్ రాశాను, ఉండలేకపోయినాను. తల్లిదండ్రుల వ్యామోహం గొప్ప ఉండేది. అమ్మా నాన్న, నేను పలానా చోట ఉంటాను, నేను ఎప్పుడో 10 రోజులు వచ్చేసాను, నా గురించి మీరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తే మళ్ళీ వచ్చి పిలుచుకోపోయినారు ఇంటికి. అట్లా ఇప్పుడు నేను మీకేం చెప్తున్నా, మిమ్మల్ని అంతా ఆ విధంగా ఇవ్వమంటున్నానా? లేదు.
అట్లెవరు చేయబాకండి. ఉమ్, కుటుంబానికి తెలిసి చాలా స్పష్టంగా రమణ మహర్షి పోయినట్టుగా లెటర్ రాసి పెట్టాలండి. ఉమ్, అట్లా అసలు అవసరం లేదు. ఇప్పుడు మీకు ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత మన విషయం ఏంటంటే అసలు అవసరం లేదు. ఉమ్, చాలా స్పష్టం క్లియర్ గా ఉంది. నువ్వు పోయినా పోకపోయినా గురువాక్యాన్ని పాటిస్తే చాలు, మోక్ష సిద్ధి అది. అది క్లియర్. ఉమ్, ఒకానొకని అంతఃకరణ మచ్చురాతిపై సరి అయిందిగా తేలినందువలన ఉమ్, గురు శ్రీ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు ప్రశ్నించడం వలన ఉమ్, మరి అక్కడ గౌతమ బుద్ధుడైనా ఇక్కడ రమణ మహర్షి అయినా పూజారి వెంకటేశ్వరైనా చేసినటువంటి పనులు మీరు చేయబాకండి అనేది మోక్ష సిద్ధి. ఉమ్, మీరు ఎక్కడుంటే అక్కడ మీరుండేటువంటి ప్రదేశమే దేవాలయం నాయన. కరెక్టే గారు. డిస్టర్బెన్స్ ఉంటుంది కదా గురుగారు, బంధాలు ఉంటాయిగా. ఉమ్, అది తెలిసేంత వరకు ఉమ్, డిస్టర్బెన్స్ ఎవరికి రెండవది ఉంది అని తలచినప్పుడే డిస్టర్బెన్స్. ఆ, భద్రాచలం పోయేంత వరకే ఈయనకు వైరాగ్యం. ఉమ్, భద్రాచలం పోయి వచ్చిన తర్వాత భద్రాద్యం కింద ఒక అధ్యాయం రాస్తాడు. భద్రాచలం అంటే ఖమ్మం జిల్లా కాదు నాయన, డిస్టర్బెన్స్ అనుకోబాకండి. ఉమ్, నువ్వు భద్రంగా ఉంటే డిస్టర్బెన్స్ రెండు చూసి పారిపోతుంది. ఉమ్, భద్రాచలం అని బయలుగా గుర్తెరగవలయు డిస్టర్బెన్స్ రెండోవాడు ఆడున్నాడు నాయన. ఉమ్, అది అర్థమైన తర్వాత చెప్పలేరు మీరు అదే విషయం. అదేలేండి అదే. ఉమ్, కాబట్టి ఎట్లుంటాడు తెలుసా, ఉమ్, చూడండి ఆ డిస్టర్బెన్స్ ఇతనికి దాసోహం అవుతుంది. ఆ, మీరు చెప్పిన డిస్టర్బెన్స్ చూసుకోండి. మచ్చురాతి పైన సరి అయిందిగా తేలినందువలన అతనికి ప్రియురాలైన స్త్రీ, ఉమ్, అతనికి ప్రియురాలైన స్త్రీ ఎవరు తెలుసా, అతని అంతఃకరణమే. ఉమ్, అంతకు పూర్వము దాసి అయినప్పటికీ, యజమానురాలు అయినప్పటికీ, రాణి అయినప్పటికీ చూడండి ఇప్పుడు మాత్రం అతనికి ప్రియమైన ప్రేయసిగా మారిపోతుంది. డిస్టర్బెన్సే తనకు దాసోహం అయిపోతుంది. ఉమ్, ఇట్లా ఏ పురుషుడైనా సరే చూసుకోండి, తన శిరస్సునైనా లక్ష్య పెట్టక. ఉమ్, డిస్టర్బెన్స్ ఉంది అని నేను ఉద్యోగానికి కానీ దీనికి కానీ చదివే పుస్తకాలు ఎత్తుకుని సెటిల్ కిందకి పోయేవాడిని. ఉమ్, ఇప్పుడు ఎక్కడ బంధువులు ఇంటికి పోయినా నేను వాళ్ళతో పాటు పోయి అక్కడ బుక్ పెట్టుకుని చదువుకుంటాడా. అది. ఉమ్, నేను చదువుకోవడానికి ఇప్పుడు వాళ్ళు అడ్డం లేదు నాకు. అవును గురుగారు. ఉమ్, ఊరికి అనుకునేవాడిని, ఓహో వీళ్ళంతా డిస్టర్బెన్స్ ఏమో నాకని. సినిమా థియేటర్ లో కూడా నేను భగవద్గీత శ్లోకాన్ని మననం చేసుకోవడానికి నాకు ఎవరు అడ్డం వస్తారు చెప్పండి. రారండి, కరెక్టే. ఎగ్జాంపుల్ చూడండి, నిన్న సినిమాకి పిలిచారు కుటుంబంలో అందరూ కూడా. అదేంటి ఏందో హనుమాన్ అంట, ఉమ్, సినిమాకి పిలిచారు. ఉమ్, చిన్నప్పుడు సినిమా ప్రపోజల్ తెచ్చినారు, పదాం నలుగురు బయలుదేరారు. నేను ఒకటి బాకీ, అమ్మగారు, అబ్బాయి, అమ్మాయి మొత్తం బయలుదేరారు. ఆ, కూతురు కొడుకు ఒక బైక్ లో, నేను అమ్మగారు ఒక బైక్ లో బయలుదేరి ఇంకా వాళ్ళు డిసైడ్ చేసేసారు పదాం అంటే వెళ్ళిపోయినాం సినిమాకి. ఆ, అక్కడ పోయిన తర్వాత హౌస్ఫుల్ అయిపోయింది. ఇంకో రోజు చూద్దామంటే ఉమ్, వచ్చి మామూలుగా చదువుకున్నా. వచ్చి ఉమ్, ఇప్పుడు నాకేం నష్టం కాలేదు. సినిమా థియేటర్ లోకి పోయినప్పటికీ నాకు భగవద్గీత శ్లోకాన్ని వల్ల వేసుకోవడానికి, నా మనసులో దాన్ని తలచుకోవడానికి నాకేమైనా అడ్డమా? లేదు, మనం మలుచుకోవచ్చు కదా. అవును, అంతే కదా. అంతే గురుగారు. నాకు ఇప్పుడు అప్పుడు ఇంతకాలం ఉంది, డిస్టర్బెన్స్ ఇన్ని చోట్ల తిరిగినా కూడా ఇబ్బంది లేదు నాకు. అంతే అంతే. డిస్టర్బెన్స్ నన్ను సేవిస్తా ఉంది కదా, ఉమ్, చూసుకోండి. కాబట్టి తన యజమాన్ని నెత్తిన పెట్టుకుని డిస్టర్బెన్సే అతన్ని పూజిస్తుంది. డిస్టర్బెన్స్ అతనికి డిస్టర్బెన్స్ చేయదు. ఇంకా చేయదు. అది అంటే అతనిని అత్యధికముగా ఆదరిస్తుంది. ఉమ్, ఏ సేవలో అయితే ప్రభువు యొక్క మనోరథములని నెరవేర్చబడును ఉమ్, అంటే తాను చేసేటువంటి వృత్తి నైపుణ్యంలోనే అతను గురువాక్యాన్ని పట్టించుకుంటాడు అనమాట. ఉమ్, లౌకిక జీవితము బాగుంటుంది, ఆధ్యాత్మిక జీవితం బాగుంటుంది. చూడండి, బాగుంటుంది. అది దాన్ని నిజమైన ఉత్కృష్టమైన గురుసేవ అంటారండి. ఉమ్, గురుసేవ అంటే చాలా మంది అనుకుంటారు గుడ్లు ఉతికేయడం మాత్రమే గురుసేవ అనుకుంటారు. ఆ, ఆయనకి ఎన్ని జతల గుడ్లు ఉన్నాయి, ఎంతసేపు ఉతుకుతావా నువ్వు? ఎంతమంది చూస్తారు? అది చెప్పండి. గురుసేవ అంటే నీ పైన నువ్వు నీ డ్యూటీ బ్యూటీగా చేయడం గురుసేవ నాయన. అంతే. ఆ గురువాక్యాన్ని పాటించిన గురుసేవ. ఆ గురువాక్యాన్ని అందరూ పాటించవచ్చు. గురువు దుస్తులు ఎంతమంది ఉతకగలరు? నాకు ఒక జోక్ గుర్తొచ్చేసింది ఇప్పుడు కూడా. ఆ, ఒక గురువు గారికి, తిరుపతిలో ఒక గురువు గారికి హెల్త్ బాగలేకపోతే హాస్పిటల్లో చేరితే ఉమ్, శిష్యుడు, నిజంగా నువ్వు నిజమైన శిష్యుడు అయితే గురుసేవ అంటే ఆయన హాస్పిటల్ బాగా రోగం నయం చేసి ఇంటికి పిలిచుకుని వదలనా? ఆయన హాస్పిటల్లో చేరుతాను అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు వాట్సాప్ లో. గురువు గారికి ఆరోగ్యం బాగలేదు, ఆయన ఆరోగ్యం బాగా చేసి ఆయన నుంచి మన సూచన తెలుసుకోవాలి, డబ్బులు తలా 1000 రూపాయలు అంటాడు. మూర్ఖుడు గారు. అరే ముందు ట్రీట్మెంట్ చూడవయ్యా పోయి అంటే. నిజమైన శిష్యుడు అంటే ఇన్ని రోజులు తెలుసుకోలేదని అర్థం, తేలిపోయినాడా? అవును.
ఆ గురువుకి ఏం తెలియదు, ఈ శిష్యుడికి ఏం తెలియదు. అక్కడ తయారు చేసి పెట్టారు గురు శిష్యుడు. అది ఆయనకు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్కి పోతాను, వీడు ఏం శిష్యుడు అని ట్రీట్మెంట్ చూసి ఇంట్లో పిలుచుకుని వదిలిపెట్టాలి. నేను ఇప్పుడు అడుగుతున్నాను, అతన్ని ప్రకటన ఇచ్చిన వాడిని అడుగుతున్నాను, ఒక గురువుని వదిలిపెట్టి ఇంకో గురువుని వదిలిపెట్టి తిరిగి తిరిగి పరిగెత్తబోయి ఆయన దగ్గర చేరినావు కదా, తనుమన ధనములు సమర్పిస్తేనే కదా ఆయన నీకు మంత్రం ఇచ్చినాడా? అవును. మరి నీ తనుమన ధనములు నీ దగ్గర ఉన్న అట్నే పెట్టుకుని ఊరు మీద అడుక్కుంటాడు ఎందుకు? నీ డబ్బులు ఖర్చు పెట్టవయ్యా, నీ గురువు కదా. వెంటనే అడ్వర్టైజ్మెంట్ చేసి తగుదనమ్మా అని అన్ని గ్రూపుల్లో వచ్చేసింది, గబ్బ గబ్బ గబ్బని వచ్చేసింది. మా గురువు గారికి, మన గురువు గారికి ఆరోగ్యం బాగలేదు, అర్జెంటుగా డబ్బులు ఇవ్వండి, అతన్ని కాపాడుకుని అతని దగ్గర మన సూచన తెలుసుకోవాలి అంటే ఆయన హాస్పిటల్కి పోయేంత వరకు ఇన్ని రోజులు తెలుసుకోలేదు నువ్వా? ఇది గురుసేవ కాదండి. గురువాక్యం అందరికీ ఒక్కటే, గుర్తుపెట్టుకోండి. ఇదే ఇక్కడే ఉన్నామంటే ఇంకా ఒక 2 లైన్లు ఉందంతే. గురువాక్యం అందరికీ ఒకటే. ఏ సేవలో అయితే ప్రభు యొక్క మనోరథములన్నీ నెరవేర్చబడినో దానినే నిజమైన ఉత్కృష్టమైన సేవ అంటారు. అది మీకు ఒకే వాక్యమే. కర్తృత్వ రహిత కర్మాచరణ, కర్త లేకుండా నీ దగ్గర పని జరుగుతున్నట్లుగా నువ్వు స్పష్టంగా గురువాక్యాన్ని పాటించి నీ పని నెరవేర్చావంటే నీ ద్వారా జరగవలసిన పని కరెక్ట్ గా జరగాలి. నీ ద్వారా ప్రపంచానికి ఇబ్బంది జరగకూడదు. అది నీ ద్వారా భార్య బిడ్డలకి, నీ చుట్టుపక్కల నువ్వు డ్యూటీ చేసేటువంటి నీ ఫ్రెండ్స్ కి, నీ చుట్టుపక్కల కొలీగ్స్ కి ఎక్కడ ఇబ్బంది కలగకూడదు. అది ఫస్ట్. అవును. మళ్ళీ ఆధ్యాత్మిక నెక్స్ట్. ఫస్ట్ భుక్తి, మళ్ళీ ముక్తి. అక్షర క్రమంలో భా ముందు, తర్వాత మా. గుర్తుపెట్టుకోండి. కాబట్టి కౌరు నాగేశ్వర ప్రసాద్ గారు ఇట్టివి కాని సేవలంతా బజారు మాటలు అవుతాయి. కొంచెం పైకి చూడండి, మాటలు ఊరికే చెప్పట్లేదు, ఆయన రాసిందే. ఇంకొంచెం పైకి తీయండి, ఇక్కడ చూసుకోండి. ఇట్టివి కాని సేవలన్నీ కేవలం బజారు వెచ్చములే. గుర్తుపెట్టుకోండి. నీ డ్యూటీ బ్యూటీగా చేస్తూ గురుసేవ చేయాలి. అది టీచర్ గా ఉద్యోగం చేస్తావు, ఉద్యోగం ఎగ్గొట్టి ఎప్పుడు చూసినా సభల్లోనే తిరుగుతూ ఉంటావు. నేను టీచర్ గా ఉద్యోగం చేస్తూ ఎప్పుడు చూసినా నేను సభల్లోనే తిరుగుతా ఉంటా. అప్పుడు నా పిల్లలకి నా ఉద్యోగాన్ని నేను ఏం న్యాయం చేసినట్టు దాన్ని గురువు గారు మెచ్చుతారా? లేదు. నో. ఆ గురువు గారు నేను పిహెచ్డి వదిలేస్తానని చెప్తూ కూడా బలవంతంగా పిహెచ్డి కంప్లీట్ చేసి డాక్టరేట్ పట్టా పుచ్చుకునేందుకు నా మొహం చూడద్దు పోరా అని చెప్పారు. అది నిజమైన గురుసేవ అంటే. గురువు అంటే ఆయన వాళ్ళ గురుసేవ అలా చేశారు. నేను చెప్పాను, గురువు గారు నాకు ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఆధ్యాత్మికంగా మీరు నేర్పిందే చాలు, ఈ పిహెచ్డి డాక్టరేట్ నాకు అవసరం లేదండి, నాకు ఎంత పని లేదండి అని చెప్పాను నేను. ఇంతకే అంత అయిపోతావు ఎట్ నాయన, నీ ద్వారా ఎన్నో గ్రంథాలు రచించబడవలసి ఉంది నాయన. నేను రాసినట్టుగా అచ్చుతప్పులు అక్షర తప్పులు లేకుండా నాకు భావం వచ్చు, గురువాక్యం తెలుసు, కానీ నేను రాసేటప్పుడు ఎన్నో తప్పులు పోతున్నాయి. అదే నువ్వు పిహెచ్డి చేసిన తర్వాత భాషలో పట్టు సాధించి వచ్చి నీ దగ్గర గ్రంథం రాయబడితే అది ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నీకు తెలియదు, నువ్వు ముందు పిహెచ్డి కంప్లీట్ చేసుకుని రాపోనా ఆయన అన్నారు. 3 ఏళ్ళు కంప్లీట్ చేయాల్సిన పిహెచ్డి 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయినా వదిలిపెట్టేసిన చేయలేను. తర్వాత గురువు గారు బలవంతం చేసిన తర్వాత పోయి అది కంప్లీట్ చేసుకుని వచ్చిన. ఆ తర్వాత వచ్చిందే పరిపూర్ణ దర్శనం. ఇప్పుడు అది సమాజానికి ప్రామాణికం అయిపోయింది. అంటే దాంట్లో భాషాపరమైన లక్షణాలు కరెక్ట్ ఉన్నాయి, ISBN నెంబర్ ద్వారా విడుదలైంది. అది కాకుండా అందులో గురువాక్యానికి సరిపోయేటువంటి విషయాలు చాలా కమిటీ ద్వారా నిర్ణయించబడి ఒక సంస్థ ద్వారా ప్రకటించబడిన గ్రంథం అది. అవునండి, అవును. అందుకని ఎప్పుడు కూడా గురువాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా జీవించడమే గురుసేవ చేయడం. కాబట్టి ఈ విషయాన్ని మరింత దృఢం చేస్తూ 46వ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారండి. కానీ శ్రీ భగవాన్ ఉవాచ యతః ప్రవృత్తి భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. ఇప్పుడు మోక్ష సిద్ధి అని టైటిల్ పెట్టడానికి కారణం చూసుకోండి. స్వే స్వే కర్మణి అభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం, అక్కడ సిద్ధి ఉంది. ఇప్పుడు ఈ శ్లోకంలో 46వ శ్లోకంలో కూడా యతః భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. సిద్ధి ఉంది చూసారా?
ఉమ్, అంటే మానవుడికి సిద్ధించి ఉండేటటువంటి పరిపూర్ణాన్ని తెలుసుకోవడమే నిజమైన విషయం అని చెప్తారు. చాలా గొప్ప విషయం ఏంటంటే, నా అదృష్టం ఏంటంటే ఈ 46వ శ్లోకానికి నేను ఒక 50 మంది చేసిన వ్యాఖ్యానాలు విని ఉంటానండి. ఉమ్, ఎవరి కోణంలో వాళ్ళు అద్భుతంగా చెప్పారండి. ఉమ్, దాన్నే నేనేం కొత్తగా చెప్పేది ఏం లేదు కానీ, కొత్తది చెప్పేది ఏం లేదు కానీ, ఉమ్. దాన్నే కావూరి నాగేశ్వర ప్రసాద్ గారికి అనుకూలంగా చెప్తాను, అంతే, ఇంకేం లేదు. అలా గురువు గారు. కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం, ప్రతి పదానికి కూడా మీ పుస్తకంలో ఉండే అర్థాలన్నీ చెల్లవు. ఉమ్, గురువాక్యం ప్రకారం అర్థం చెప్పబడుతుంది. ఉమ్, ఉమ్. ఆ, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఏం చెప్పారు అదే చెప్పబడుతుంది, వేరే చెప్పలేను నేను. అదే అదే గురువు గారు. ఉమ్, నా వల్ల కాదు చెప్పేదని కూడా. ఉమ్, కాబట్టి భగవద్గీతలో ఈ శ్లోకాన్ని ప్రధానమైన శ్లోకంగా భావించండి. ఉమ్, యతః, ఈ పదం ఎక్కడైనా వచ్చి ఉండొచ్చు కానీ ఇక్కడ ఉండే యతః ప్రత్యేకమైన అర్థం కలిగి ఉందండి. ఉమ్. యతః అంటే ఏ పరిపూర్ణము నుంచి అయితే, ఓ. ఉమ్, సూచన చెప్తా దానికి. ఉమ్, లేని నీరాకపోకలు దేనందున తోచబడెను, అదే బయలు సుమి, అదేనందున అన్నారే, అవును గురువు గారు. ఉమ్, అది యతః అంటే. ఉమ్, ఉమ్. అంటే కృష్ణ ప్రభువుల్ని, కృష్ణ పరమాత్మని అధ్యయనం చేసి ఉండడం వల్ల ఇది తెలుస్తోంది మనకు. ఆ. కృష్ణ ప్రభువులకి కృష్ణ పరమాత్మకి ఎంత సమన్వయం, వాళ్ళిద్దరు ఒకటేనండి. ఉమ్, చూసుకోండి. లేని నీరాకపోకలు దేనందున తోచబడెను, అదే బయలు సుమి, దానిని గురు కృప చేగని, నీవేగిన రావు పోవు నిజమెన్నటికి. దీన్నే నాకు వర్తింపజేసి చెప్తాను. ఉమ్, లేని నారాకపోకలు దేనందున తోచబడెను, అదే బయలు సుమి, దానిని గురు కృప చేగని, నేనేగిన రాను పోను నిజమెన్నటికి. అంటే పూజారి వెంకటేశ్వర అయినా సరే, కావూరి నాగేశ్వర ప్రసాద్ అయినా సరే, లేని బొమ్మలో, సినిమాలో నాటకంలో పాత్రధారులము. ఉమ్, ఇది కృష్ణ ప్రభువులు మనకి ఇచ్చినటువంటి స్పష్టమైన అవగాహన. ఉమ్. ఏ పరిపూర్ణంలో అయితే మన ఇద్దరు లేకనే మాట్లాడుతున్నట్టు తెలియబడుతున్నామో అది యతః అనే పదానికి అర్థం. రాసి పెట్టుకోండి, ఎవరైనా శ్రోతలు అవసరమైంది. అదేలేండి. ఉమ్. యతః అంటే పరిపూర్ణం నుండి అని అర్థం అండి. అది ఎవరినంటే పరిపూర్ణం. ఓకే. యతః అంటే అంటే అది ఇక్కడ గురువాక్యానికి అనుకూలంగా వ్యాఖ్యాత చెప్పాల్సిందేనండి. అంతే అంతే గురుగారు, అంతే. ఉమ్, నెక్స్ట్, భూతానాం 84 లక్షల జీవరాశులు అని ఒక అర్థం, ఉమ్, పంచభూతాలు అని ఒక అర్థం. ఉమ్, రెండు ఒకటే కదా. ఉమ్. పంచభూతాల ద్వారా 84 లక్షల జీవరాశులు. ప్రవృత్తి, నెక్స్ట్ పదం ఉమ్, ప్రవృత్తి భూతానాం అండి. ఉమ్, ఇది తిప్పి అన్వయ క్రమంలో చెప్తున్నా. భూతానాం ప్రవృత్తి, ఉమ్. ఉత్పత్తి అవుతున్న 84 లక్షల జీవరాశులు ఎందులోనైతే తెలియబడుతున్నాయో అదే పరిపూర్ణం అండి. అది. ఉమ్, చేపలన్నీ ఎందులోనైతే ఈదుతున్నాయో అదే నీళ్ళండి. ఉమ్, బాగా గమనించండి, ఇంపార్టెంట్. ఉమ్. చేపలన్నీ ఎందులో అయితే ఈదుతున్నాయో అదే నీళ్ళండి. ఓకే. మనమంతా ఎందులో అయితే మాట్లాడినట్లుగా తెలియబడుతున్నామో అదే పరిపూర్ణం అండి. ఆ, ఓకే ఓకే, బాగుంది. ఉమ్, ఏనా తర్వాత పదం. ఉమ్, ఇప్పుడు ఏనా అంటే ఖచ్చితంగా పరిపూర్ణమే. ఉమ్, యతః అనేది, ఏనా అనేది నేను ఒక్కటేగా చెప్తున్నా మీకు. ఉమ్, ఏనా అనేది ఒక్కటే. 2వ అధ్యాయం 16 శ్లోకం తీసుకోవాలి కావాలండి. ఉమ్, 17, ఉమ్. 2వ అధ్యాయం 17 శ్లోకం తీసి చూసుకోండి. ఇదే ఉంటుంది అక్కడ, ఇదే చెప్పుకుంటాను మీకు నేను. 18వ అధ్యాయంలో చెప్తానని కూడా చెప్పుకుంటాను. ఆ రోజు నెంబర్ తీసుకుని చూసుకోండి. అదో అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అవినాశి అయిన తత్, ఆ పరిపూర్ణము చేతనే. చూడండి, అవినాశితు తద్విద్ధి, అవినాశి అయిన పరిపూర్ణమనే నువ్వు తెలుసుకోవాలి. తద్విద్ధి అంటే అది తెలుసుకోవాలి నువ్వు. బాగా గమనించండి, నేనేం పదం మార్చడం లేదండి.
ఇప్పుడు ఇక్కడ కాంట్రడిక్టర్ అయిపోయింది కదా గురుగారు, మీరు చెప్పింది కాంట్రడిక్టర్ అయిపోయిందిగా. ఇప్పుడు ప్రాణులు ఎందులో ఉత్పత్తి అవుతున్నాయో అది పరిపూర్ణం అనే లెక్కలు చెప్పారు. ఈ చేపలు ఎందులో ఈతున్నాయో అది సముద్రం అన్నట్టు, అంటే పరిపూర్ణంలో ప్రాణులు ఉత్పత్తి అవుతున్నట్టు అనిపిస్తుందిగా. అదే మీకు అనిపిస్తుంది. మీరు ఒకసారి నేను ఇంతకు ముందు చెప్పింది మళ్ళీ వినాల్సి ఉంటుందండి. అందుకే గురువు కావాలనేది. గురువాక్యం వెనకాల రావాలంటే మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని అంతకుముందు నేను చెప్పిన దాన్ని మళ్ళీ వినవలసి ఉంది. ఎందుకు నేనేమంటారు అది ఇప్పుడే చెప్పేస్తాను. అట్లాగే ప్రాణులన్నీ ఎందులో ఉత్పత్తి అవుతున్నట్లున్నాయో అని చెప్పాను మీకు. అవుతున్నాయో అంటే అప్పుడు మీరు ప్రాణుల్ని నమ్ముతున్నారని అర్థం, ప్రపంచాన్ని నమ్ముతున్నారని అర్థం. ఉత్పత్తి అవుతున్నట్లు ఉన్నాయంటారా? ఓకే, నేను అప్పుడే చెప్పాను, అది మీరు పట్టించుకోవడం లేదు. అదేలేండి. ఇంకో మాట చెప్పా, మన ఇద్దరం ఎందులో అయితే మాట్లాడుతున్నట్లు తెలియబడుతుందో అని చెప్పా. పరిపూర్ణం అంతటా నిండి ఉండేది మీరుండే చోట లేదా? దాన్ని వదిలిపెట్టి మీరు పూజారి వెంకటేశాన్ని చెప్పే మాటలు వినుటూ ఉండడం వల్ల మీరు నాగేశ్వర ప్రసాద్ అవుతారు. ఏం క్లారిటీ అండి! పూజారి వెంకటేశం చెప్పే మాటలు మీరు వినటం వల్ల మీరు నాగేశ్వర ప్రసాద్ అయిపోతారు. ఓకే, పరిపూర్ణుడుగా వినడం వల్ల మీరు పరిపూర్ణుడుగానే ఉంటారు. అప్పుడు మీరు వినరు. నాగేశ్వర ప్రసాద్ వినిపించి సమాధానం చెబుతున్నప్పటికీ మీరు మాత్రం పరిపూర్ణులుగానే ఉంటారు. దట్ ఈస్ అవినాశి. మీరు వినకపోవడం నాకు లాభమే. ఇప్పుడు దట్ ఈస్ అవినాశి అంటే పరిపూర్ణము, తత్ విద్ధి. దాన్ని తెలుసుకోవాలయ్యా నువ్వు. ఇక్కడ ఏన సర్వమిదం తతం, ఇదే పదం ఇక్కడ వచ్చింది. ఇది చాలా స్పష్టంగా ఉంది కదా గురువు గారు, మీరు ఇప్పుడు చెప్పింది చాలా స్పష్టంగా ఉంది. ఓకే, స్పష్టంగానే ఉంది, మీకు స్పష్టమైంది ఇప్పుడు. ఓకే, చూడు, ఏనా ఏ పరిపూర్ణము చేతనైతే సర్వమిదం తత్. నీళ్ళు ఎందుకు ఉదాహరణగా చెప్పానంటే మీకు అర్థం కావడం కోసం నీళ్ళకి చెప్పాను. అది ఉదాహరణ లేదు. చేపలు ఎందులో ఎత్తున్నాయో సముద్రం అనేది ఉదాహరణ. అవును, నేను ఎందుకు ఆ మాట వాడానంటే మీకు పరిపూర్ణం అర్థం కావడం కోసం వాడానే తప్ప. అవును, మీరు చేపల విషయం చెప్పేటప్పటికి ఓహో నీళ్ళు లేకపోతే చేప బతకదు, పరిపూర్ణం లేకపోతే నేను బతకలేను అనేది కూడా పుట్టకుండా ఉండేటువంటి వాడే భావనే, భ్రాంతి. బాగా గమనించండి, అది అటు అడిగి తెలుసుకోండి, ఏం ఇబ్బంది లేదు. కాబట్టి చేపలు ఎందులో ఈదుతున్నాయో అది సముద్రం అని ఎందుకు చెప్పానంటే మీకు నీటిని పరిపూర్ణానికి పోలికగా చెప్పలేకపోయినప్పటికీ ఈ అవగాహన కోసం ఆడ ఉదాహరణ అంతే. నీళ్ళని నేరుగా చెప్పొచ్చు. నేను చేపలు ఎందులో ఈదుతున్నాయో అది నీళ్లు అని నేను దేని ఉద్దేశం చెప్తున్నానంటే, జలధి జలచరము లోపల గలదా. చేపల సముద్రం ఉందా? క్వశ్చన్ మార్క్. చేపల సముద్రం ఉందా అంటే ఉంది, కానీ అటు అనకూడదు. సముద్రంలో చేప ఉంది అనాలి. 80 ఏంటంటే అది కుడుకూరు నాగేశ్వరరావు తెలియదు. ఆ నెంబర్ ఎంత అనేది నాకు కూడా తెలియదు. 93 ఆయనకు తెలుసు ఆ నెంబర్ కరెక్ట్ గా. చాలా ఇంపార్టెంట్ సూచన అనేది. 2 రోజులు లేట్ అయితే కూడా నాకు ఇబ్బంది లేదు కదా. అదేనండి, ఎక్కడ భ్రమ ఉందని అనిపిస్తుందో అది పరిపూర్ణం అంటారా? అయ్యో, భ్రమ ఉండే చోట ఉండేది కూడా పరిపూర్ణమే, కానీ భ్రమకే భ్రమ అనిపించేది. అడగండి. ఎక్కడ కన్ఫ్యూజన్ ఉందో అది పరిపూర్ణం అన్నట్టు మీరు ఇక్కడ ఉంది. ప్రాణం ఎందులో ఉత్పత్తి అవుతున్నట్లు ఉందో అది పరిపూర్ణం అన్నప్పుడు ఎక్కడ కన్ఫ్యూజన్ కలుగుతా ఉన్నదో, భ్రమ కలుగుతున్నదో అది పరిపూర్ణం. ఎక్కడ భ్రమ కలుగుతుందో అది భ్రమే. బాగా మీరు చెప్పిందే చెప్తా నేను. భ్రమ కలుగుతున్నట్లు ఉందో, అవునండి, భ్రమ కలుగుతున్నట్లు ఉండేది భ్రమకు. ఇది ఇట్టే ఉంచండి, వస్తాను. భ్రమయ్య నిన్న పుట్టుక నిన్నను భ్రమకే నామం బొలిట్టి భ్రమవే నీవు. అక్కడ చెప్పే నీవు కావు నాగేశ్వర ప్రసాదం. భ్రమ ఎరుక మరుపు రెండును భ్రమయే భ్రమ వినరా. భ్రమయీ మేను జగత్తులు భ్రమయే భ్రమ వినరా. మేను జగత్తు నువ్వు నేను ఇవంతా భ్రమేనండి. కానీ భ్రమ తోస్తున్నప్పుడు కూడా భ్రమ లేనిదే కదా, అంతేనా? భ్రమ లేనిదే కానీ అక్కడ పరిపూర్ణ ఎందుకు అప్లికబుల్ అయింది అనేది అర్థం కాదు. నేను పరిపూర్ణ గురించి మళ్ళీ మాట్లాడదాం మనం. సినిమా ఇప్పుడు బాగా గమనించండి, కళ జరుగుతున్నప్పుడు కూడా కళ లేనిదే కదండి. అట్లా ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు కూడా మన మాటలు లేనివేనండి. అవును, భ్రమే కదా అంటాము, కానీ
అక్కడ పరిపూర్ణాన్ని ఎట్లా లింక్ అప్ చేస్తాం, చేయలేం కదా, అదే నాకు అర్థం కాదు. నేను చేస్తామని ఆడ చెప్పినా. ఉమ్, ఇప్పుడు దేంట్లో అయితే కలగంటున్నాడో, ఉమ్, దేంట్లో అయితే కలగంటున్నాడు అది కలగాదు. అదే గురుగారు. తీరా ఇంకా మీకు అర్థమైతే వదలబాకండి. అంతే, జగం కల్లా, ఈ జగం కల్లా మాయ. ఓకే, రైట్. జగం కళ అనే మాట కల్లో పోయి చెప్పు. చెప్తావా? కళలో కళకు బానిసై ఉంటావు. ఇప్పుడు జగం కళ్ళనే జాగ్రత్తలోనే చెప్తున్నా కదా గురుగారు. అందుకని ఇది కూడా కళ అని మీరు భావిస్తే దాన్ని మెలకు అంటారు. ఆ మెలకు ఎవరికి? ఆ మెలకు ఎవరికి? ఎవరికంటే ఎవరు మేలుకుంటే వాడికే. నన్ను అడుగుతారు ఏంటండి? చూడండి, ఇదో మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మాట్లాడుతూ ఉండేటువంటి దాన్ని జాగ్రత్త అంటారు కదండి. అవును. దీని తర్వాత నిద్ర అండి, దాని తర్వాత కళ అండి. అవును. మూడింటిని కలిపి కళ అని ఎవరైతే తెలుసుకుంటున్నాడో వాడిదే మెలకువ. నన్ను అడుగుతారేంటి? మూడింటిని కలిపి కళ అని ఇప్పుడు ఈ క్షణంలో 57 మంది తింటానమ్మా. అంటే ఆడు ఉన్నాడు. ఆడు ఉన్నాడో లేదో వాడు మేలుకున్నాక చెప్పండి. మీరు మేలుకున్నాక 57 మందిలో ఎవరైతే మేలుకుంటారో వాడు మాట్లాడాడు. ఇంకా మాట్లాడడు అంటే మాట్లాడిన మాట లేనిదని అతనికే తెలిసిపోతుంది, నాకు కాదు. అటు నేనే ఆడు తనిగా. మళ్ళీ అతను మాత్రమే ఉంటాడు. ఇంకా మొత్తం పరిపూర్ణంగా అతను మాత్రమే ఉంటాడు, ఎప్పుడు ఉన్నాడు. ఒక విషయం తెలిసినంత మాత్రం లేకుండా ఎందుకు పోవాలి? అది తెలిసినాక చెప్పండి. నిద్రపోయిన తర్వాత. గురుగారు, చాలా మంచి ప్రశ్న అండి మీది. మీరు గాఢంగా నిద్రపోయిన తర్వాత ఉన్నారా మీరా? ఆహా అనే మాట ఎటు చెప్తారు మీరు? ఆడపోయినాక చెప్పాలా? మీరు ఉన్నారు కదా ఇప్పుడు? లేదు చెప్పలేదు. మరి ఇంత స్పష్టంగా చెప్తా ఉంటే లేకుండా ఎందుకు పోవాలంటే, లేకుండా పోవడం అంటే ఇప్పుడు ఉండి మళ్ళీ లేకుండా పోవడం కాదు తండ్రి, ముందే లేదని తెలియడం కదయ్యా. ఓకే, తెలియటం లేకుండా పోవటం కాదు కదా. తెలియటం లేకుండా పోవడం కాదు కదా అనే మాట. అట్లేదండి. బాగా నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోలేదని మీరు చెప్తారా? అదే విధంగా ఇప్పుడు నిజంగా నీకు తెలిస్తే, నీకంటే నేను చెప్పేది 57 మందిని వింటున్న అందరినీ ఉద్దేశించండి. అదే గురుగారు. నిజంగా తెలిస్తే అతని నుంచి ఇంకా ప్రశ్న రాదు. ఎందుకు తెలుసా? ప్రశ్నించేవాడు ఉండడు. అంతేలేండి. అందుకని జలధి జలచరంలో ఉందా, జలచరంలో జలధి ఉందా? చూడండి, జలధి సముద్రం, జలచరము లోపల గలదా. దీనికి అర్థం ఇంతవరకు అర్థం చెప్తా, మీకు అర్థమైపోతుందండి. ఇప్పుడు చేప బాగా గమనించండి, సముద్రంలో ఉంది అనేది సహజం. ఇక్కడ సముద్రం చేపలో ఉందా? క్వశ్చన్ మార్క్. సముద్రం చేపలో ఉందా? ఇప్పుడు దీని ఆన్సర్ కరెక్ట్ గా చెప్పేస్తే మీరు సముద్రంలో చేప వచ్చారు. సముద్రంలో చేపలో సముద్రం ఉంది, సముద్రంలో చేప. అది ఎవరైనా చెప్తారు. అది గురువు చెప్పే ఆన్సర్ చూస్తారా? సద్గురు ఏమంటాడు తెలుసా? గురువాక్యం ఏందో తెలుసా? అయ్యా, సముద్రం జలధి అంటే సముద్రం అండి. సముద్రము చేపలో ఉండే విషయం చేపకెట్ట తెలుస్తుంది? రాసుకోండి. ఎవరు ఇంతవరకు నాకు మీరు చాలా సంతోషం. చెప్పండి. సముద్రంలో గురుగారు, సముద్రము చేపలో ఉన్న విషయం చేపకు తెలుసా? చేపలో ఉన్న విషయం చేపకి తెలియదు, ఎందుకంటే ఆ జ్ఞానం లేదుగా. అదే నాకు పరిస్థితి కూడా. ఉప్పు జరం కూడా అదే ఆన్సర్. మీకు ఇంత బాగా మీరు ప్రశ్నిస్తారని నేను అనుకోలేదు వరకు. చూసుకోండి, సముద్రం చేపలో ఉన్న విషయం చేపకు తెలుసా? క్వశ్చన్ మార్క్. ఆన్సర్ రాయండి. తెలియదు. మరి నీకు మాత్రం పరిపూర్ణ ఎటు తెలుస్తుంది అనుకుంటే అది కూడా రాసుకోండి. అట్లే నాకు మాత్రం పరిపూర్ణ ఎటు తెలుస్తుంది అనుకున్నారు మీరు? రాసుకోండి. గురు సూచన ఇవంతా అంతేలేండి. జలరాశిలోని జలచరము వలెం. ఇప్పుడు చెప్తాను. అచల పరిపూర్ణ మందు లేని నువ్వు నీలాగా
ఇప్పుడు చూడండి లాస్ట్, జలధి నిత్యము. నీటి జ్ఞానం చేపకు లేదు, పరిపూర్ణ జ్ఞానం నీకు లేదయ్యా, కొన్ని నాకు లేదయ్యా. అంటే వినేవాళ్ళు మళ్ళీ బాధపడకూడదు ఎవరు కూడా. గురువాక్యాన్ని మీకు చూపించడం నా పని తప్ప నిమిత్తం మాత్రం కదా నేను. అంతే, ఇప్పుడు ఎవరికైనా విచారణ చేసుకోవాలి, ఆలోచించాలి, ఆలోచించే క్రమం ఇది. జలధి నిత్యము, అనిత్యము జలచరము. అవును, అంటే ఇక్కడ జలధి నిత్యం కాదు, సృష్టి క్రమంలో జలధి కూడా లేనిదే. అది కూడా లేనిదే, అది కరెక్టే. కానీ ఇక్కడ జలధి నిత్యము అంటే అర్థం ఏంటంటే పరిపూర్ణము, పరమ సత్యము. మాట్లాడుతూ ఉండే మాట అబద్ధము అని అర్థం. జలచరము అట్లా, ఈ విధంగా ఆయన పక్కన అదే రాశాడు. చెప్పబోయేది ఆయన రాసినది కూడా అదే, ఆయన రాసినది నేను చెప్పేది, రెండు ఒకటే ఉంటది. చూడు, గురువాక్యం గురువాక్యం అంటే గురువు పలికిందే గురువాక్యం, కానీ మీకు చెప్పేది పూజారి వెంకటేశమే. అది ఎట్లా గురుగారు? ఏదో ఉంది అంటే ఎవరి కోసం ఉంది? మళ్ళీ అడిగి వచ్చినారా? ఎవరి కోసం అనే ప్రశ్న, మీరు నిద్రపోయిన తర్వాత మీరు ఎవరి కోసం నిద్రపోయినారు చెప్పండి, నాకు చెప్పండి. నిద్రపోయినాక చెప్పలేం, కానీ నిద్రపోయేటప్పుడు నిద్ర నా కోసం అని నాకు తెలుస్తుంది. నేను నిద్రపోయినాక చెప్పమని చెప్తాను, ఎవరి కోసం నిద్రపోయి. పోనీ ఇప్పుడు చెప్పండి, ఎవరి కోసం నిద్రపోయినారు చెప్పండి. నా కోసమే. అదే విధంగా పరిపూర్ణం నువ్వే, నీ కోసం కాదు. నీ కోసం అంటే రెండోది కావాలి, పరిపూర్ణం నువ్వేనయ్యా అని చెప్తాడు. ఇదే అట్లా అంటారా? పరిపూర్ణం నేనంటారా? ఓకే. అట్లా అచలము నువ్వుగా, ప్రపంచం చలము సరణులు, ఇదే ప్రకారం తెలుసుకోవయ్యా, నువ్వే పరిపూర్ణం తెలుసుకో తండ్రి. ప్రపంచం లేనిదని, అందులో కౌరు నాగేశ్వర ప్రసాద్ కూడా లేనివాడని తెలుసుకోవయ్యా బాబు. నెక్స్ట్ పక్కన కిందనే, జలరాశికి పుట్టవు కదా, చేపకే చేప పుడుతుంది వాతావరణం ప్రకారం. అంతే గురుగారు, అంతే. అట్లా పరిపూర్ణానికి నువ్వు పుట్టలేదు. అటువంటి పరిపూర్ణము ఎట్టుంది? ఏన సర్వమిదం తతం, 2వ అధ్యాయం 17వ శ్లోకం అయింది కదా. నెక్స్ట్ అంటే పరిపూర్ణానికి జన్మ లేదు, సాగు లేదు. మరి 3 నిమిషాలు ఉన్నట్టుంది కదండి, క్లాస్ అయిపోయినట్టుంది కదా. అవునండి, అవును. ఇది 18వ అధ్యాయం 22వ శ్లోకం తీసుకోండి. ఇంకా 2వ అధ్యాయం 17లో అదే చెప్పారండి, 8వ అధ్యాయం 22 ఇదే మాట చెప్పారండి. 8వ అధ్యాయం 22 చెప్పారు ఇదే మాట, అది కూడా తీసుకోండి. అంటే సత్యం 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 అని 3 సార్లు చెప్పినట్టుగా లెక్క. 3వ సారి చెప్తాడు భగవద్గీత మాటలు, అది చూపిస్తున్నా. దీంట్లో చూసుకోండి, దీంట్లో చివరి పదం, పురుష పార్థ భక్త్యా లభ్య అనన్యయ, అనన్య భక్తి చేత మాత్రమే దాన్ని పొందుతా ఉంటాం. యస్య అంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం, అదే మాటలు తిప్పి తిప్పి రాశారు. అంటే యస్యాంత స్థాని భూతాన్ని, పంచభూతములకు లోపల వెలుపల బయట అన్ని దిక్కుల్లోనూ సందు లేకుండా ఏదైతే నిండి ఉందో, ఏన సర్వమిదం తతం, అది సర్వము నిండి ఉన్నటువంటి పరిపూర్ణము. అదే మాట చూసుకోండి. ఇక్కడ వచ్చేయండి, ముగిద్దాం. కాబట్టి యత ప్రవృత్తి, ఏ పరిపూర్ణంలో అయితే ఈ ప్రపంచమంతా నిబిడీకృతమై ఉన్నట్టు తెలుస్తా ఉందో, అది తెలుసుకునేవాడి కర్మ. అంతే. కాబట్టి ఏ పరిపూర్ణమైతే ప్రపంచానికి లోపల బయట అంతటా ములుగు చెందడానికి సందు లేకుండా నిండి ఉందో, దాన్ని తెలుసుకోవాలి. నువ్వు ఎట్ట తెలుసుకోవాలి? గురుముఖంగా తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్న సేవ, గురుముఖంగా తెలుసుకోవాలి. అది ఏ భగవంతుని ఏ పరిపూర్ణం చేత అయితే ఇదం సర్వం, ఈ సమస్త జగత్తు తతం వ్యాప్తమై ఉన్నదో, ఆ పరమేశ్వరుని, ఆ పరిపూర్ణాన్ని మాత్రమే నువ్వు తెలుసుకోవాలని ప్రయత్నం ప్రారంభించాలి తప్ప గురువు దగ్గర పోయినా ఏదేదో పొందాలా, ఏదేదో కోరాలా, నా కొడుకు పెళ్లి అవ్వాలా, నా రోగం నయం అవ్వాలా అనేటువంటి వాడు జనన మరణాల్లో ఉంటే లెక్క. అటువంటి పరిపూర్ణాన్ని తెలుసుకునేటువంటి మోక్ష సిద్ధి కార్యక్రమం నెక్స్ట్ పార్ట్ లో, మిగతా ఎపిసోడ్ లో చూద్దామండి. అట్లా లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా, సర్వభూతములంతటా ప్రకటమై బయలు నిండున్నదయ్యా, స్వకర్మ నిరతిలోనే మనుజులు ఆచరణ యోగ్యులైతే, పూజ్య భావంబుతోనే మానవుడు పరమ సిద్ధిని పొందును.
శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును
జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, సహజాచల రాజయోగి సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం